హలో, వెల్కమ్ టు హాజరీ కిచెన్. ఈరోజు మనం కరివేపాకు పచ్చడి చేసుకుంటున్నామండి. ముందుగా ఎండుమిరపకాయలు, ధనియాలు, మెంతులు, జీలకర్ర అండి, చింతపండు ఇంత తీసుకొని నానబెట్టుకోండి. టమాటాలు ఇదిగోండి, ఒక 1 కిలో టమాటాలు, కరివేపాకు ఒక 5-6 రెమ్మలు వేసేసుకోండి, సరిపోద్ది. ప్యాన్ వేడెక్కిందండి. ఇప్పుడు ముందుగా కరివేపాకు వేసి వేయించేసుకోవాలి. కొంచెం వేడెక్కిన తర్వాత ఈ ఎండుమిరపకాయలు అన్నీ వేసేయాలి. కరివేపాకు పచ్చడి చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఏమన్నా కడుపులో జీర్ణ శక్తికి ఏమన్నా డ్యామేజ్ జరుగున్నా కూడా ఇది సెట్ చేసిద్ది. మనకి కడుపులోకి కూడా మంచిది, జలుబు దగ్గులకి అన్నిటికీ మంచిదండి ఇది వాడుకుంటే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇవ్వండి, ఇలా కొంచెం బ్లాక్గా వస్తున్నాయి అంటే తీసేయండి. మరీ కాలకుండా తీసినా బాగుండదు. మిరపకాయలు కాలే దాంట్లోనే పచ్చడి టేస్ట్ అంతా ఆధారపడి ఉంటుందండి. ఇవ్వండి, కాలిపోయినాయండి. ఇప్పుడు తీసేస్తున్నాను. ఆయిల్ పోసి టమాటాలు వేసేయాలి. అవి మొత్తంగా వాడుకోవాలండి. టమాటాలు వాడిపోయినాయండి. ఇలా వాడిపోతే చాలండి. గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. ఇంకా దంచుకునేదానండి పచ్చడి. చింతపండు వేసి దంచేయాలండి. ముందు ఎండుమిరపకాయలు అన్నీ వేసి దంచేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసి దంచేయాలి. టమాటాలు వేసిన తర్వాత దంచితే అంతా ఎగిరి కళ్ళల్లో పడిద్దండి. ఇలా ముందుగానే దంచుకుంటే ఎగిరేది తక్కువగా ఉంటుంది. ఇప్పుడు టమాటాలు వేసేయండి. చివరిగా టమాటాలు వేసి నూరేసేదానండి. ఇదిగోనండి, టమాటాలు వేసి నూరేసేదే ఇంకా పచ్చడి. ఇంకా అంతేనండి. ఇలా మెత్తగా దంచుకొని తీసేసుకోవడమే. రోట్లో చేసుకుంటే పచ్చడి సూపర్గా ఉంటుందండి. మిక్సీలో వేసుకున్నా ఒకటే, వేయకపోయినా ఒకటేనండి. మీరు రోట్లోనే ట్రై చేయండి. పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది. అంతేనండి, అయిపోయింది. కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయిందండి. చూడండి, ఇంకా తీసేసుకునేదే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుందండి. టేస్ట్ అనేది మీకు కూడా నచ్చిద్దని ఆశిస్తున్నాను. ఇది ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. ఎవరైనా తినచ్చు, బాగుంటుందండి పచ్చడి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.